మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. వాణిజ్యపరంగా ఇరాన్తో ఎంతో కాలంగా స్నేహం కొనసాగిస్తున్న చైనా ఆయుధపరంగానూ టెహరాన్కు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమతో ఒప్పందానికి రాకుంటే ఇరాన్ను పేల్చివేస్తామని ఇప్పటికే ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైతే పరిస్థితి ఏమిటని ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తనను తాను రక్షించుకునేందుకు వైమానిక రక్షణ వ్యవస్థల్ని అందించేందుకు చైనా సిద్దమవుతోందని CNN ఒక కథనం ప్రచురించింది. 39 రోజుల భీకర పోరాటం తర్వాత కాల్పుల విరమణతో లభించిన విరామాన్ని సైనిక పరంగా బలపడేందుకు ఇరాన్ యత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు కావాల్సిన సన్నాహాలు చేసుకునేందుకు ఇదే సరైన సమయమని టెహరాన్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ కు చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు అందించనుందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ CNN వెల్లడించింది. అమెరికా నిఘా వర్గాలతో సన్నిహితంగా ఉండే 3 వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాబోయే కొన్ని వారాల్లో ఇరాన్ కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థలను అందించడానికి చైనా సిద్దమవుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి. ఇది జరిగితే అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనాలో పర్యటించాల్సి ఉంది. ఇరాన్ కు చైనా సైనిక సాయం చేస్తే అది ట్రంప్ పర్యటనపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికాకు ఆగ్రహం రాకుండా ఇరాన్కు చైనా నేరుగా సాయం చేయకుండా ఇతర దేశాల ద్వారా ఆయుధాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోందని అగ్రరాజ్య నిఘా వర్గాలు చెప్పినట్లు CNN పేర్కొంది. ఇరాన్కు చైనా ఇచ్చే ఆయుధాల్లో మ్యాన్ ప్యాడ్స్ అని పిలిచే భుజంపై నుంచి ప్రయోగించే విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఇరాన్కు చైనా అందించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన యుద్ధంలో తక్కువ ఎత్తులో ఎగిరే అమెరికా సైనిక విమానాలకు ఇవి పెద్ద ముప్పుగా పరిణమించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ ను ఇరాన్ నేలకూల్చింది. భుజంపై నుంచి ఉష్ణాన్ని గుర్తించే క్షిపణి ద్వారా విమానాన్ని కూల్చినట్లు ట్రంప్ విలేకరులకు చెప్పారు. ఆ జెట్ ను కూల్చడానికి తాము ఒక కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే అది చైనాలో తయారైందా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ కాల్పులు విరమణ విఫలమైతే ఈ మ్యాన్ ప్యాడ్స్ మళ్లీ ప్రమాదకరంగా మారవచ్చని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయని CNN వివరించింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి ఇరాన్ కు మ్యాన్ ప్యాడ్స్ ను చైనా సరఫరా చేసినట్లు అంచనా వేస్తున్నారు. నిఘా వర్గాల ప్రకారం ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల చైనాకు పెద్దగా ప్రయోజనం లేదు. అమెరికా ఇజ్రాయెల్ ను ఎదిరించి ఇరాన్ ను రక్షించడం అసాధ్యమని చైనాకు కూడా తెలుసు. అందుకే చైనా 2 రకాల వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, చమురు అవసరాలకు ఇరాన్తో స్నేహాన్ని కొనసాగించడం. రెండోది, బయటకు తటస్థంగా కనిపిస్తూ యుద్ధం ముగిసిన తర్వాత తనపై ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడటం. మ్యాన్ ప్యాడ్స్ అంశం బయటపడినా వాయురక్షణ వ్యవస్థలు ఇరాన్ రక్షణ కోసమే తప్ప దాడి కోసం కాదని చైనా వాదించే అవకాశముందని నిఘా వర్గాలు తెలిపాయి. రష్యా ఇప్పటికే ఇరాన్ కు నిఘా సమాచారాన్ని అందిస్తూ సాయం చేస్తోంది. చైనా నేరుగా ఆయుధాలను అందించడం సరికొత్త స్థాయి సహాయమవుతుంది. ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేస్తున్నదన్న CNN కథనాన్ని వాషింగ్టన్లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి తోసిపుచ్చారు. సంఘర్షణలో ఉన్న ఏ పక్షానికి చైనా ఎప్పుడూ ఆయుధాలను అందించలేదని, ఈ సమాచారం అబద్దమని పేర్కొన్నారు. చైనా బాధ్యతాయుతమైన దేశంగా తన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఉండాలని కోరారు.